ఇప్పటిదాకా ఇంతమంది లీడర్లు పార్టీలు మారిరు కదా, కండువ మారిసిన వాళ్ళంతా ఏమంటారు? మా నియోజకవర్గం అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ కోసం పోయినామంటారు. గోడ మీద నిలబడి అటు ఇటు చూసే లీడర్లు మేం బోం ఈయన్నే ఉంటాం అని అంగీలు చెప్పుకుంటారు. తెల్లారేటరికల్లా కొత్త పార్టీలో కొత్తగా వేసుకుంటారు. తీసుకునేటోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అని తొంగి తొంగి చూస్తుంటారు, కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇక కడమ పార్టీల లీడర్లు అది మా పార్టీ కాదు కదా మాకెందుకు అని బయటి రాష్ట్రం విషయం లెక్కనే చూస్తారు. కానీ ఒక్కసారి అట్లా కాదు, 3 పార్టీల ముచ్చట్లు ఒక్కసారి దంచిడిచిపెట్టిండు. అంబర్పేట హనుమంతన్న స్వాతి ముచ్చమ సొంటోడు, పల్కులు కూడా ముచ్చల లెక్కనే ఉంటాయి ముద్దుగా. ఇప్పుడు గులాబీ పార్టీని కాపాడే బరువు భుజాన మీదకి ఎత్తుకున్నాడు. నమ్ముతలేరా అన్న? నువ్వు చెప్పే. నా ఉద్దేశంలో ఎందుకు పోతున్నారు, అక్కడ చాలా ఓవర్లోడ్ అయిపోతున్నది. ఓవర్లోడ్. ఎర్రబెల్లి సార్ కారు ఎక్కంగానే కారు ఓవర్లోడ్ అయిందట. ఇంకా ముఖ్యంగా చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. ఎందుకు ఊరికే పట్టి ఉండాలి వెళ్ళిపోతున్నారు. ఓరి ఆయనను కూడా బొమ్మంటావా ఏంది? ఆ టీడీపీ శాసనసభ్యులు అక్కడికి పోయి సెకండ్ సిటిజన్ గా ఉండే బదులు మా దగ్గరికి వస్తే ఏమున్నది, మళ్ళా గదే ఎట్టి కష్టం చెయ్యాలి, లేకుంటే చేతులు విసుక్కుంటా కూర్చోవాలి. ఇది చెయ్యలేకనే కదా గోడ దునుకుతున్నది. మనం కలిసి ఫైట్ చేస్తే 2019 లో తప్పనిసరిగా కాంగ్రెస్ కు గెలుస్తాం. ఇంకో 3 ఏండ్లకు రాముడెవడో రాకాశెవడో. అదే ఇప్పుడు గులాబీ కండువ కప్పుకుంటే కండ్ల నిండా అన్ని చూడొచ్చు. చాలా మంది పోయిన వాళ్ళని కూడా చూసిన సాటుకు అడుగుతా చెప్తున్నారు. ఇక పోయినావా ఏం చేయాలి, ఇక మా పరిస్థితి బాగలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పుకునే పరిస్థితుల్లో కూడా లేమంటున్నారు. సలా బాగానే ఉన్నది కానీ మొదలు మీ పార్టీకి వెళ్ళి లీడర్లు పోకుంటా చూడే హనుమంతన్న. ఇదివరకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేతులు దుల్పరిచి పోయిండ్రు. ఇంటిని చక్క పెట్టినాక వెనక సిరి ఇంకొకరికి సలాలిద్దు గాని